అందరూ ఐటెం రాజాలే. ఒక్కడు సక్రమంగా శుద్ధపోసులా ఉండడు. ఒకడు గాల్లో మనుషులతో మాట్లాడతాడు. ఇంకొకడు ఏజ్ బారైన గంట అరగంట అంటాడు. వస్తున్నా ఉన్నావా అంటాడు ఇంకొకడు. ఇలా ఒకడు ఇద్దరు కాదు, ఆ వైటీపీలో ఉండే అందరూ తేడాగాళ్లే. అలాంటి మరో తేడాగాడు మహాన్యూస్కు అడ్డంగా దొరికిపోయాడు. విప్పాడు, చూపాడు, మహాన్యూస్కు దొరికిపోయాడు. సుప్పిని సుఖపోసని సుప్పిని సుఖపోసని సుప్పిని సుఖపోసని. అందరూ ఐటెం రాజాలే. ఒక్కడు సక్రమంగా శుద్ధపోసులా ఉండడు. ఒకడు గాల్లో మనుషులతో మాట్లాడతాడు. ఇంకొకడు ఏజ్ బారైన గంట అరగంట అంటాడు. వస్తున్నా ఉన్నావా అంటాడు ఇంకొకడు. ఇలా ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఆ వైటీపీలో ఉండే అందరూ తేడాగాళ్లే. అలాంటి మరో తేడాగాడు మహాన్యూస్కు అడ్డంగా దొరికిపోయాడు. విప్పాడు, చూపాడు, మహాన్యూస్కి దొరికిపోయాడు. సుఖపోసని సుప్పిని సుఖపోసని సుప్పిని సుఖపోసని. ఎమ్మెల్సీ అనంత బాబుకు సంబంధించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. అలాగే బీజేపీ నేత అనిత గారు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు జూమ్లో. సుబ్బారావు గారు చెప్పండి, అసలు ఈ ఇష్యూస్ని మనం ఎట్లా చూడాలి? వైసీపీ నుంచి ఒక్కొక్కళ్ళు ఇలా ఏదో ఒక భాగోతం అనేది బయటపడుతూనే ఉంది. అంటే ఇటువరకు గతంలో జగన్కి సన్నిహితంగా ఉన్నవాళ్ళు పేర్లు అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చా? సుబ్బారావు గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్. మేడం గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాపం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని వీళ్ళందరూ ఎవరు సత్సనుడు, వీళ్ళంతా కూడా మంచివాళ్ళు అని ప్రజలకు ప్రచారం చేశారో వాళ్ళందరి గుట్టంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రజల ముందుకు వస్తూ ఉంది. దానిలో భాగమే అనంతబాబు విషయంలో కూడా ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ
లేకుంటే ఇక్కడ హైకోర్టు ఆయన బెయిల్ కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు పాపం సుప్రీంకోర్టు ఆనాటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్న న్యాయవాది ఇలాంటి వాటిల్లో మధ్యస్థ బెయిల్ ఇవ్వచ్చండి అని చెప్పేసి అని చెప్పడం, మధ్యస్థ బెయిల్ సుప్రీంకోర్టు ఇవ్వడం. అది పూర్తి బెయిల్ కాదండి, మధ్యస్థ బెయిల్. మధ్యస్థ బెయిల్ మీద జైలు నుంచి బయటికి రాగానే ఆయనకి దండలు వేసేసి దళితులను చంపటంలో ఆరితేరేటువంటి ధీరుడుగా దండలేసి ఊరేగించిన సంఘటనలో కూడా పాపం జగన్మోహన్ రెడ్డి నోరు మెదపల. తర్వాత రంపచోడవరం ముంపు ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో మీటింగులు పెట్టినప్పుడు ఆయన పక్కకు కూర్చోబెట్టేసి అధిక ప్రాముఖ్యత ఇచ్చిన సంఘటన మనం చూసాం. ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించండి అని డిమాండ్ చేసినా ఆయన్ని తొలగించడానికి పాపం జగన్మోహన్ రెడ్డికి మనసు రాల. ఈరోజు మనం టెక్కలు చూసాం. అలానే సిఐగా ఉండి ఆగడాలు చేసి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఛాలెంజ్ చేసిన వ్యక్తి మాధవ్కి ఏం చేశాడో, ఎంత అసభ్యకరంగా ప్రవర్తించాడో మనం చూసాం. అయినా అది తప్పని చెప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా రోజా లాంటి వాళ్ళు సైతం కూడా అతన్ని ఏ విధంగా సమర్థించారో మనం చూసాం టీవీల్లో. అంటే ఎవరిని సమర్థిస్తా ఉన్నారు వీళ్ళు? మినిమం మోరల్ వాల్యూస్ లేనటువంటి, విలువలు లేనటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ రోజున అనంతబాబు విషయంలో జగమెరిగిన సత్యం అండి. ఈ తూర్పుగోదావరి జిల్లా కానీ లేకుంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలు కానీ వీళ్ళందరికీ జగమెరిగిన సత్యం అది. ఆదివాసీ ప్రాంతాల్లో మహిళల్ని ఏ విధంగా వేధిస్తాడు, ఈయన్ని వ్యతిరేకించిన వాళ్ళని అధికారులను తనకు చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏ విధంగా గతంలో వేధించాడు. ఆదివాసీ రిజర్వాయర్ ఏదైతే ఉందో, ఆదివాసీల కొరకు నిర్మాణం చేపట్టినటువంటి నీటి రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఈయన చేపల చెరువులు దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. కలపని అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతూ ఉంది. భారతీయ ఫ్యాక్టరీకి, సిమెంట్ ఫ్యాక్టరీకి దానికి కావాల్సిన ముడి సరుకు విశాఖ అటవీ ప్రాంతం నుంచి ఏ విధంగా ఎవరి ద్వారా వెళ్తుంది. అలానే గనులు ఇవన్నీ కూడా మొత్తం కుంభకోణాల్లో వీరప్పను ఈయన ముందు దిగదుడిపాయి. అన్ని ఆరోపణలు ఉన్నాయి. అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు కూడాను ఆయన మీద ఎవరు చేయలేని పరిస్థితి. ఇంచేతనే మనం చూసాం కదా, అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఆయన కులం సర్టిఫికేట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు. పాపం కాపు ఆబ్లిక్ కొండ కాపు. అదే కాదు, ఈయన మీద అసలు ఏ నేరా చరిత్ర లేదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పటికే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం రాకముందు ఆయన మీద రౌడీ షీట్ ఉంది. దాదాపు 14-15 కేసులు ఉన్నాయి. అయినప్పుడు కూడాను పోలీసు వాళ్ళు పాపం సచివుళ్ళు అని చెప్పేసిన వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేశారు. చివరికి 3 రోజులు 2 రోజులు పట్టిందండి కేసు కట్టడానికి. అది అనుమానాస్పద మృతిలో కేసు కట్టారు. ఒంటి నిండా 33 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉంటే ఏ విధంగా మేనేజ్ చేశారో చెప్తున్నా. అలానే చంపేసిన తర్వాత ఈయన్ని ఎవరు కాపాడారు అని మా దగ్గర ఉన్న ఆధారం ప్రకారం చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 3 రోజుల పాటు ఆయన్ని కాపాడాడు. కేసును పక్కదోవ పట్టించడానికి ఆయనతో ఉమ్మడి వ్యాపారం చేస్తూ ఒక షిప్ కూడా కొనుగోలు చేసి ఆ షిప్లో కూడా వాటా ఉన్నటువంటి డిఎస్పి పడాల మురళీకృష్ణారెడ్డి ఆయన స్వచ్ఛందంగా ఆయన చేతనైన విధంగా కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేరు, ఎస్పీ వేరు. కానీ ఆ రోజున వైఎస్ఆర్సీపీ చేతుల్లో పోలీసు విచారణ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఎస్పీని ఉపయోగించేసి ఎస్పీ ద్వారా ప్రకటనలు ఇప్పించేసి చివరికి మొత్తానికి ఈయన ద్వారా మురళీకృష్ణారెడ్డి ద్వారా చెప్పండి. సుబ్బారావు గారు, ఇక్కడ మనం విజువల్స్ మహా న్యూస్లో విజువల్స్ ప్లే చేస్తూ మా చైర్మన్ గారు వంశీ గారు కాల్ చేసి మరీ అడిగారు అనంతబాబుని, మీ గురించి ఇట్లా ఇష్యూ వస్తుంది అని అంటే నాకు ఏ సంబంధం లేదు, నాది మార్పింగ్ చేశారు, నేను 3 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పని అడిగారు. దాన్ని మేము ప్రూవ్ చేయడానికని చెప్పి సిఐకి ఫోన్ చేసాం నరసింహమూర్తి గారికి, మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదని చెప్పి కూడా చాలా క్లియర్గా కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంత పబ్లిక్గా ఆయన చెయ్యలేదు అని చెప్పి అసలు ఎట్లా చెప్పగలుగుతున్నారు? దీన్ని మనం ఎట్లా విశ్లేషించుకోవాలంటారు? ఇది వైఎస్ఆర్సీపీ యొక్క ట్రైనింగ్ అండి అది. ఎందుకంటే ఇంతకుముందు ఎంపీ హోదాలో ఉండే మాధవే అంత బహిరంగంగా టీవీల్లో సోషల్ మీడియాలో వస్తే ఇది మార్ఫింగ్ అన్నాడు. ఈరోజు ఇంత స్వచ్ఛందంగా ఫేస్తో సహా మొహంతో సహా
ఈ రోజున బహిర్గతం అయితే ఇది మార్పింగ్ అంటాడు. మార్పింగ్ అని నువ్వు ఫిర్యాదు ఇచ్చా అన్నావు. ఫిర్యాదు ఇస్తే సీఏ ఎందుకు నాకు ఇవ్వలేదని చెప్తూ ఉన్నాడు. అంటే ఆడేవంటి అబద్ధాలకు కూడా హద్దులనే ఉండాలి. కానీ ఈ రోజున చాలా స్పష్టంగా ఆయన ఫేస్ కనబడతా ఉంది. కానీ నువ్వు ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతా ఉన్నావు? సరే, ఈ వీడియోని టెక్నికల్ ఎక్స్పర్ట్కి పంపండి, పర్యవేక్షించండి, ఇది ఉంటే నా మీద చర్యలు తీసుకోవాలని ఎందుకు అనలేకపోతా ఉన్నావు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఆయన ఆ తప్పులు చెప్పడంలో, అబద్ధాలు ఆడటంలో అందివేసిన చెయ్యి అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మనం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ట్రైనింగ్ లో ఉన్న వ్యక్తులు, ఆయన గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అని చెప్పిన వ్యక్తులు, వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా ఇటువంటి వ్యక్తులు ప్రజలకి టెక్కల దగ్గర నుంచి వరుసన ఒక్కోటి బయటకు వస్తూ ఉంది. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చింది. వీళ్ళు అసలు ఆ రోజే మనం అనుకున్నాం అనేక ఇంటర్వ్యూల్లో కూడా, ఇది నేర ఆలోచన నుండి వ్యక్తుల పాలనలో ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో జరిగింది అని చెప్పేసి. ఆ ఆలోచనే ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికీ అదే బాణిలో వెళ్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఇది ఒకటే కాదు, ఆ అటవీ ప్రాంతంలో ఇతను చేసినటువంటి ఆగడాలన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. తద్వారా తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అది కనుక చేయకపోతే ఆదివాసీ ప్రాంతాల్లో ఈయన యొక్క ఆగడాలు మితిమీరిపోయే ప్రమాదం కూడా. ఎందుకంటే నేను ఎస్టీనని చెప్పేసి అనేక పదవులు పొందిన వ్యక్తి ఈయన. ఎంపీపీ జిల్లా పరిషత్కి చేశాడు. అలానే చివరికి పాపం కలెక్టర్ గారు ఎంటర్ అయిపోయి, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావేటయా, నీ చరిత్ర ఏంటనంటే అప్పుడు ఈయన కొండకాపు కాదు కాపు అని నిర్ధారించేసి ఈయన ఎన్నికల యొక్క నామినేషన్ తిరస్కరించిన సంఘటన. కాబట్టి ఈయన దేనికైనా కులాలను మార్చుకోగలడు, మనుషులను మార్చగలడు. ఎందుకంటే ఆ ధనలక్ష్మి గారు ఆమెని అవమానపరచడం కాదు, కానీ ఆయన భర్త ఫోన్ చేశాడు, అడ్వకేట్ ఆయన భర్త, అయ్యా నా గొడవలప్పుడు ఫోన్ చేసి, అయ్యా నా భార్యని ఇలాగా ఆయన కైవసం చేసుకున్నాడు, నన్ను బలవంతాన పోలీస్ స్టేషన్లో పెట్టి చంపుతామని చెప్పేసి కాగితాలు రాయించారు, ఆ దెబ్బతో అక్కడ ఉండలేక భయం వేసి నేను పారిపోయానండి, ఆయన కైవసం చేసుకున్నాడని ఆవేదన వెలిపించాడు. అంటే అడ్వకేట్ అసలు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ ఈయన యొక్క బెదిరింపులకి, ఈయన యొక్క ఆగడాలకి పారిపోవాల్సిందే. అంటే ఇది పర్సనల్ ఇష్యూ అని చెప్పి వదిలేయాలంటారా సుబ్బారావు గారు, లేకపోతే పార్టీ పరంగా అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏదో పాపం విశాఖపట్నం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నీతి కబుర్లు చెప్తున్నాడు. ఆ నీతి కబుర్లు ఇక్కడ చెప్పమానండి. నీకు నైతికత ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించండి, మీ పార్టీని సస్పెండ్ చేయండి. కానీ టెక్కల్లో కూడా నువ్వేం చేశావు? పదవులు మార్చావు తప్ప ఆయన ఎమ్మెల్సీ తీయలేదు, ఆయన పార్టీని సస్పెండ్ చేయలేదు. నువ్వు అంటే కంటి తుడుపు చర్యగా వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేశామన్నారు. కానీ మామూలుగా ఆయన పార్టీలో కొనసాగుతున్నాడు, పార్టీలోనే పాలాభిషేకాలు చేశారు, జైల్లో ఉన్న శిలాఫలకాలు వేశారు. ఇవన్నీ మామూలే. జగన్మోహన్ రెడ్డికి కనుక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అతని ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయమనండి, తాను నీతి కబుర్లు అప్పుడు చెప్పమనండి. అసలు ఈ అనంతబాబు అనే ఆయన ఎంతో మంది మహిళ ఉసురు తీసుకున్నాడు, ఎంతో మందికి అన్యాయం చేశాడు అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరుగా కొంచెం బయటికి రావడం అనేది జరుగుతుంది. మనకి కొద్దిసేపటి క్రితం రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష్ గారు భర్త కూడా మాట్లాడారు, భాస్కర్ గారు మాట్లాడి ఇదే విషయం చెప్పారు. ఆయన చాలా అరాచకాలు చేశారండి, ఇప్పుడిప్పుడే వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, కానీ ఎవరైనా సరే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి చాలా భయపడ్డారు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని కూడా భాస్కర్ చెప్పడం జరిగింది. అవునండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన ఏదైతే పోలవరం ముంపు గ్రామాల్లో ఉన్న భూములను అక్రమార్జితం చేసినా కానీ, లేదంటే ఈయన చేసేటువంటి అంశాలు ఎవరు నోరెత్తి పెట్టినా కానీ వెంటనే పోలీసు వాళ్ళ చేత కేసులు కట్టించడం, లోపల పడేయటం, లేదంటే ఉద్యోగస్తులు ఎవరైనా చేస్తే వాళ్ళ ఉన్నతాధికారులతో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడం, లేకుంటే ఎవరైనా ఉంటే దాడులు చేసి కొట్టించడం, లేకపోతే ఇంకా అంతకన్నా మితిమీరిపోతున్నారంటే వీధి సుబ్రహ్మణ్యం లాగా డోర్ డెలివరీ చేసే పరిస్థితి. కాబట్టి అటువంటి మరొక వీరప్పని మించిన వ్యక్తిగా ఆ ప్రాంత ప్రజలు ఈయన భావిస్తారు. కాబట్టి ఈయన దోపిడీ, ఈ అక్రమార్జన,
ఈ సొమ్మంతా కొద్దిగా ముష్టిలాగా జనాల మీద వేసేసి జన సమీకరణ చేసేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని నువ్వు పార్టీలో పెట్టుకొని నువ్వు నీతి కబుర్లు చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు? ఈ రోజున వాస్తవం, వీధి సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు ఒక్కడే కాదు ముద్దాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది పోలీసులు కూడా అక్కడ ఆ స్థానంలో ఉన్నారనేది కొంత సమాచారం ఉంది. ఈ రోజున గూగుల్ టేక్అవుట్ కానీ, టవర్ లొకేషన్ కానీ, కాల్ డేటా రికార్డులు కానీ ఇవన్నీ పరిశీలిస్తే ఎవరెవరు దాచారు, ఎవరింట్లో దాచారు, అలానే ఎవరు ఈ యొక్క పాత్రలో ఉన్నారు, ఇవన్నీ కూడా స్పష్టంగా వెలుగు చూస్తాయి. ఆ దిశలో ఇంకా విచారణ చేయవలసిన అవసరం ఉంది ఆ కేసు కూడా. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను అనంతబాబు యొక్క ఆగడాలన్నిటి మీద కూడా ప్రత్యేకంగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన ఆగడాలకి అంతం పలకవలసిన సమయం ఆసన్నమైంది. సరే, జగన్మోహన్ రెడ్డి ఆయనకు మద్దతు ఇచ్చినా కానీ సరే, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు తెలుసు. ఎందుకంటే మాచర్ల సంఘటన కానివ్వండి, విజయసాయిరెడ్డి సంఘటన కానివ్వండి, టెక్కల సంఘటన కానివ్వండి, ఈరోజు అనంతబాబు సంఘటన కానివ్వండి, అంతకుముందు ఎంపీ మాధవ్ సంఘటన కానివ్వండి, ఇలాగ ఒకటేంటంటే చెప్పుకుంటూ వెళ్తే ఒక గ్రంథం రాసుకోవచ్చు. ఈయన ఎటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు, ఎటువంటి వ్యక్తులకు సీట్లు ఇచ్చారు, ఎటువంటి వాళ్ళని భుజాల మీద చేయేసి కానివ్వండి మీ నరక మీరు ప్రారంభించండి అని చెప్పేసి మీకు వాళ్ళ అదుపు లేకుండా ముందుకు ప్రోత్సహించాడో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి ఆయన డిమాండ్ చేయమండి. ఈ సంఘటనలన్నిటి మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరపమని చెప్పమానండి. ఎందుకు నువ్వు నోరు కదపటం లేదు? ఎందుకు నువ్వు నోరు ఎత్తడం లేదు? అంటే నువ్వు ఎవరిని ప్రోత్సహించావో నీకు తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఏమి నువ్వు చర్యలు తీసుకోవు. ఎందుకండి మన వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి శివశంకర్ రెడ్డి ఎవరండి? ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యదర్శే కదా రాష్ట్రానికి. బాబాయిని చంపిన వాడిని కార్యదర్శి పదవి నుంచి తీసేయాల, ఇంకా ఏం లేని తీసేస్తాడండి. కాబట్టి ఆయన ఆలోచన ధోరణి, ఆ పార్టీ యొక్క నిర్వహించేటువంటి నిర్వాహకుడి యొక్క వ్యవహార శైలి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉన్నాయి మనకి. కాబట్టి ఇప్పుడు ప్రజలు గుర్తిస్తా ఉన్నారు, ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి వాస్తవాలు. ఏ విధంగా ఈ రోజున ఆదివాసీ ప్రాంతంలో ఈ రోజున రిజర్వాయర్ జరుగుతుంది. ఇప్పటికి ఎందుకు చర్య తీసుకోవాలి అక్కడ అధికారులు? ఆ రిజర్వాయర్ ఎవరి కోసం కట్టారు? ఆదివాసీల కోసం నిర్వహించారు. సాగునీరు కోసం పెట్టారు. అవి అక్రమంగా చేపల చెరువులు నీరు వెళ్తూ ఉంటే ఎందుకు నిలుపుదల చేయరు? ఎందుకు చర్యలు తీసుకోరు? అయినా ఆదివాసీ ప్రాంతాల్లో చేపల చెరువులు చూడడానికి ఎవరు అధికారులు ఇచ్చారు? అది ఆదివాసీ భూములు ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు? దాంట్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు? వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా ఇప్పటికైనా? కాబట్టి ప్రభుత్వం అక్కడ జరిగినటువంటి ఆగడాల మీద, అక్రమాల మీద, ఆదివాసీల హక్కులను హరించేసేటువంటి సంఘటనల మీద ఈ రోజున విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆదివాసీల యొక్క పౌర హక్కులు, మానవ హక్కులు, పూర్తిగా జీవించే హక్కులు హరించివేయబడతాయనే విషయాన్ని ప్రస్తుతం నూతనంగా వచ్చిన ప్రభుత్వం గుర్తెరగాలి. ఆ దిశలో దాని మీద విచారణ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మేడం గారు. అయితే చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు ఒకటి మేడం గారు, ఇప్పటికే ఆల్రెడీ వీధి సుబ్రహ్మణ్యం దాంట్లో రీఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా ముద్దాయిలను కూడా తీసుకొచ్చి దీంట్లో ఎవరి పాత్ర ఉందో వాళ్ళందరినీ పెట్టవలసిన అవసరం ఉంది. అలాగనే ఈయన్ని ఇమ్మీడియట్ గా ఈ సంఘటన మీద ఎవరైతే ఆ వీడియో రిలీజ్ చేశారో ఆ మహిళ, ఎవరైతే ఆ యొక్క వీడియో ఒక మహిళ రిలీజ్ చేసిందనంటే ఆమె ఎంత ఆవేదనకి, వేదనకి గురైతే ఇంకా ఉక్రోషం తట్టుకోలేక అది రిలీజ్ చేసి ఉంటుందండి. కాబట్టి ఎంత వేధింపులకు గురి చేస్తే ఈ విధంగా బహిరంగంగా ఒక మహిళ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందండి. ఇటువంటివి ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా అతన్ని అదుపులోకి తీసుకోవాలి. అంతేకాకుండా ఆయన మీద సుప్రీంకోర్టులో వీధి సుబ్రహ్మణ్యం కేసు ఇంకా ఈ మధ్యస్థ బెయిలే అది. కాబట్టి దాంట్లో ఈ సంఘటనలన్నీ పెట్టి ఆ బెయిల్ రద్దు కావాల్సిన సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వైసీపీలో చూసుకుంటే ఒక అంబటి కానీ, గోరంట్లు కానీ, విజయసాయి, దువ్వాడ, ఇప్పుడు ఈ రోజు మనకి అనంతబాబు, ఇలా ఎవరో ఒకళ్ళు పేర్లు అయితే బయటికి వస్తూనే ఉన్నాయి. కానీ వైసీపీ పార్టీ తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు దాఖలు అయితే కనిపించలేదు. ఓన్లీ ఒక దువ్వాడ విషయంలోనే వైసీపీ స్పందించినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది.
అది వాస్తవం అండి. ఎందుకంటే అరగంటన్నా గంటన్నా ఎవరు పట్టించుకోక తిరిగి ప్రతీకారంగా ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేసే సంఘటన గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. కానీ ఇక్కడ టెక్కల్లో చేసినటువంటి సంఘటన అది కూడా కంటి తుడుపు చర్య అనే విషయాన్ని మనం గమనించాలి. నిజంగా కనుక నీకు చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా నువ్వు అతని మీద ఎమ్మెల్సీని రద్దు చేయి, కానీ పార్టీని సస్పెండ్ చేయి. అలాంటివి ఎందుకు చేయవు నువ్వు? కాబట్టి ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి కంటి తుడుపు చర్యగా చేసే చర్యలు తప్ప ఇవి చిత్తశుద్ధితో చేసే చర్యలు కాదు. ఒక్కసారి ఎన్నికల సమయంలో వాళ్ళ మీద భుజాల మీద చేసి ఉత్తముడు, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీకు సానుకూలమైన వ్యక్తి, మీ సమస్యలు పరిష్కరించే వ్యక్తి అని చెప్పేసరి పొగడతలతో ముంచావే. ఆ వీడియోని ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే జ్ఞానోదయం కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. అంటే ఇక్కడ శవ రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు, కానీ పార్టీలో జరుగుతున్న గొడవలకి సంబంధించి కానీ ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి కానీ ఆయన ఎక్కడ మాట్లాడుతున్న దాఖలాలు అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు కదండి. వాస్తవం అండి. ఎందుకంటే సినర్జీల పరవాడలో ఫార్మసిటీలో జరిగిన సంఘటన మీద ఆయన వెళ్ళి స్పందన లేదు. మీరు ₹1,00,00,000 ఇస్తామని ఇవ్వకపోతే 48 గంటలు టైం ఇస్తాము, ఆందోళన చేస్తాము అని చెప్పేసని అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచించకుండా రాజకీయ ప్రసంగాలు ఇచ్చేసి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి పక్కన నుంచో పెట్టేసి నవ్వుతూ ఫోటోలు దిగడం అనేది ఆయన యొక్క చేతకాంతనానికి నిదర్శనం. ఎవరన్నా నవ్వుతూ ఫోటోలు దిగుతారండి? అక్కడ బాధితులు బాధలతో ఉంటే, చనిపోయిన కుటుంబాల ఆవేదనలతో ఉంటే వాళ్ళ పక్కన దిగి నవ్వుతూ ఫోటోలు దిగుతావు నువ్వు. అలానే నువ్వు ఆందోళన చేస్తావని పోని వాళ్ళకి సిబ్బందిగా నువ్వు కూడా నీ పార్టీ నుంచి ఒక 5 లక్షలు ఇచ్చేయి. వీరి సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా కానీ బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఇంటికి అందజేశారు కదా. నువ్వు కూడా దీంట్లో చనిపోయిన బాధితులకు నీ పార్టీ తరఫున ఇదిగో ఎంత ఇస్తున్నామని ఎందుకు చెప్పలేదు? ఈ రోజున నీ చెల్లెలు విమర్శిస్తా ఉంది షర్మిల. ఎఫెన్షియాపై నివేదికని ఎందుకు నువ్వు తొక్కుపెట్టావు అన్నయ్య, ఎందుకు బహిర్గతం చేయలేదు ఆ రోజు చనిపోయినప్పుడు అని చెప్పి అడుగుతుంది. మీ చెల్లికి సమాధానం చెప్పు. కాబట్టి తాను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ప్రజలు చేస్కరించుకున్నారు కాబట్టి, అసహించుకున్నారు కాబట్టి, 11 సీట్లకు పరిమితం చేశారు కాబట్టి ఏదో గుడ్డగాల్చి మొహానయ్యాలని చెప్పేసని ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు, తప్పుడు యత్నాలు, తద్వారా లబ్ధి పొందాలనుకోవడం నీ అవివేకతకి జగన్మోహన్ రెడ్డి చేతకానితనానికి ఒక నిదర్శనం. ఇక్కడ రాజకీయం ఏంటండి? ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు జరిగిన తర్వాత శవ రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు ఏం చెప్పావు? నా తాతని చంపావు, నా బాబాయిని చంపారు, నా తండ్రిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని కోడికత్తి కేసుతో సహా చెప్పుకున్నావు కదా. ప్రజలు నిజమే అనుకున్నారు కదా. చివరికి ఏమైంది? కోడికత్తి కేసులో కుట్రపూరితమైన ఆలోచన లేదు, మీ పాత్రే ఉంది. అలానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మీ పార్టీ నాయకులు రాజకీయ ఆధిపత్యంలో అక్రమంగా కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం హత్య చేశారని చెప్పేసి దాంట్లో మీ పాత్ర కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నువ్వు అన్నీ కూడా శవ రాజకీయాలు. మాచర్లో జరిగిన హత్యని ఒక ఇద్దరు విభేదాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య, గతంలో కలిసి ఉన్నారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. జరిగిన సంఘటనలు రాజకీయ హత్యగా చిత్రీకరిస్తావు నువ్వు. అంటే శవ రాజకీయాల్లో ఆరితేరిపోయావు. ఇంకోటి ఏంటంటే 50 రోజుల్లో 36 హత్యలు అని చెప్పావు కదా. ఏదో ఒక నిశ్చయము మీడియాకి ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నావు? అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మొహాన్ని వేస్తే వాళ్ళే తుడుచుకుంటారు అని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. తప్పుడు ఆలోచనలు ప్రజలు ఎప్పుడూ నమ్మరు. నీ మాటలు నమ్మలేదు కాబట్టి నిన్ను 11 ప్రతిపక్ష హోదా కూడా నువ్వు అనర్హుడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నీ పార్టీలో కార్యకర్తల్ని ఆదర్శవంతమైన జీవితాలు ఉండేట్టుగా నేర్పు, అలానే మోరల్ వాల్యూస్ ఉండేట్టు నేర్పు. అంతే తప్ప సమాజం అసహించుకునేటువంటి వ్యక్తులను ప్రోత్సహించడం మానుకుంటే మంచిది అనేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం మంచిది మేడం గారు. సుబ్బారావు గారు, ఇక్కడ కనుక చూసుకుంటే మనం వీడియోలో చూస్తున్నాం ఆయన అసభ్య ప్రవర్తన అనేది ఆ మహిళ ఎంత మానసికంగా కుంగిపోయి ఉంటేనో ఇలాంటి వీడియో రికార్డ్ చేసి ఆమె పంపించడానికి ధైర్యం చేసి ఉంటుంది అంటారండి. తను చాలా నరకయాతన అనుభవించి ఉంటుంది. అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయండి? ఇక్కడ ఒకటి మేడం గారు, ఇటీవల కాలంలో చట్టాలు మార్పు వచ్చినాయి. 3 చట్టాలు మారినాయి. దాంట్లో మహిళలను వేధించేదానికి శిక్షలు ఎక్కువగా పెట్టారు, చిన్నపిల్లలను వేధించేదానికి
శిక్షలు పెట్టారు. ఇక్కడ శిక్షలు కాదండి కావాల్సింది. నేను ప్రజాప్రతినిధిని చెప్పుకునేటప్పుడు నీకు చిత్తశుద్ధి ఉండాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, ప్రజల హక్కులను పరిరక్షించే విధంగా ఉండాలి. అంతే తప్ప ప్రజల హక్కుల్ని, మహిళల హక్కుల్ని హరించే విధంగా ఉండి నేనేదో మహిళా ఉద్ధారకుడిని చెప్పుకుంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ ఈమె ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు వేధింపులు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మాయిని వేధిస్తూ ఉండటం వల్ల ఆ ప్రభుత్వంలో మనం బయట పెడితే మనల్ని ఏం చేస్తారో అని భయపడి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి ఉండొచ్చు. ఈ రోజున మరలా ఆ వేధింపులు కొనసాగుతుందో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం మారింది, నాకేమైనా రక్షణ వస్తుందని ఒక ఆలోచన నుంచి ఆ అమ్మాయి ఈ వీడియో రికార్డింగ్ చేసి బహిర్గతం చేసిందనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలండి. కానీ ఏ మహిళ కూడా బయటికి రాదు. అలాంటి మహిళ ఎంత వేదనకి, మనోవేదనకి గురైతే ఆ అమ్మాయి ఆ వీడియో రికార్డ్ చేసి పంపిందో మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనం మినిమం మోరల్ వాల్యూస్ లేని వ్యక్తులు ఈ రోజున నీతి సూత్రాలు చెప్పేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు తమ పార్టీలో నీతివంతులను ముందు చేర్చుకుంటే, నీతివంతమైన బాటలో వాళ్ళని నడిపితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉంటుందండి. సుబ్రహ్మణ్యం గారు, ఈ అనంతబాబు విషయానికి వస్తే కనుక మనకి ఆదివాసీలకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా తను ఎన్నో దారుణాలు జరుగుతున్నప్పటికీ వాళ్ళు ఎవరూ బయటకు రాలేదు. కనీసం ఈ ప్రభుత్వమైన ఆదివాసీలకు సంబంధించి కష్టాలు తీర్చేలాగా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటారు? ఒకటి మేడం గారు, నేను గతంలోనే ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ లీడర్ హారిక గారు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హారిక గారు నమస్తే అండి. నమస్కారం అండి. హారిక గారు, మనం మార్నింగ్ నుంచి మహా న్యూస్లో ఒక అనంతబాబు గారి గురించి ఒక ఇష్యూ అయితే మనం ప్లే చేస్తూ ఉన్నాము. ఆయన అరాచకాలు చూస్తూ ఉంటే నేను చెయ్యలేదు, నేను చాలా ఉత్తముణ్ణి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు మహిళల మీద ఇంత అరాచకాలు జరుగుతున్నప్పటికీ వైసీపీ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటారు? ముందుగా మహా న్యూస్ వారు ఈ విషయాన్ని బహిర్గతం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముప్పాల సుబ్బారావు గారు ఏదైతే అనంతబాబు విషయం ఇదివరకు దళిత యువకుడిని ఇంటికి పోస్ట్ మార్టం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒకటే స్టాండ్ తీసుకొని బాధితుల వైపు నిలబడి ఇలాంటివి పునరావృతం కాకుండా ఆయన నిలబడి బాధితులకి ధైర్యాన్ని ఇచ్చి ఫైట్ చేసే స్పిరిట్ చూస్తే నిజంగా అది మా అందరికి కూడా చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మరి ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే సుబ్బారావు గారు చెప్పారో ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఆగడాలు అంతా ఇంత కాదు. ఎప్పుడో ఏదో ఒకటి, ఏదైతే పాత గోరెట్ల మాధవ్ చూసుకుంటే ఒక విధంగా ఇదే విధంగా ప్రవర్తించాడు. అట్లాగే అమ్మంటి రాంబాబు, అలాగే అవంతి శ్రీనివాస్, ఇలాగా వైసీపీ నాయకులు చాలా మంది ఇలాంటి చర్యలకు మహిళల్ని చులకన భావంతో చూస్తూ మహిళల్ని శారీరకంగా వేధించడానికి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి పెద్దవారు చేసినాయి. వైసీపీ చిన్న స్థాయి నాయకులు, సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ కూడా ఇలాంటి హింసలు పెట్టారన్నది మా దృష్టికి చాలానే వచ్చినాయి. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఏ మహిళ బయటకు వచ్చి చెప్పుకోలేదు అంటే కేవలం యథా రాజా తదా ప్రజ. జగన్ ఇలాంటి నాయకుల్ని పక్కన పెట్టుకొని ఏదైతే అనంతబాబు చేశాడో, అనంతబాబు పోస్ట్ మార్టం చేసి ఇంటికి ఒక మనిషిని చంపేసి ఇంటికి పార్సల్ చేసినప్పుడు అదే అనంతబాబుని సస్పెండ్ చేయకుండా జైల్లో కాపాడుకుంటూ బయటకు తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆ నాయకుల తర్వాత ధైర్యంగా తిరిగిన దాఖలాలు ఉన్నాయి. ఏదైతే మన్యం ప్రాంతంలో, ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో మహిళలు ఇలాంటివి మేము చాలా కోకొల్లలో అనంతబాబు వల్ల ఇబ్బంది పడుతున్నాం అని చెప్పినా సరే పట్టించుకొని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలాంటి టైంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంది కానీ పరిష్కార దిశగా చూపించలేదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మహిళలకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. ఇంకా మాకు పూర్తిగా అంటే వైసీపీ ప్రభుత్వంలో
జరిగింది అని సుబ్బారావు గారు చెప్తున్నారు. నిజంగానే ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటే అమ్మాయి హెరాస్మెంట్ పడతా ఈ రోజు మాకు కూటమి ప్రభుత్వం ఉంది, మాకు ఒక అభయహస్తం ఉంది, కూటమి ప్రభుత్వంలో మేము ధైర్యంగా బయటకు రావచ్చు అనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి ఈ వీడియోని బహిర్గతం చేసింది. ఆ అమ్మాయికి ఖచ్చితంగా రక్షణ కావాలి, ఈ ప్రభుత్వం అమ్మాయికి రక్షణగా నిలబడుతుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మహిళకి ఏదైతే ఉందో ఆ ధైర్యాన్ని ఇస్తూ మీ అందరం కూడా మహిళలు నిలబడతాము. అలాగే ఎవరైనా అనంతబాబు చేసిన చర్య చాలా నీచమైన చర్య. ఇలాంటి అనంతబాబే కాదు, వైసీపీ నాయకులు చాలా మంది చేసే వారు ఉన్నారు. వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు రాజకీయంగా పని రాకుండా సస్పెండ్ చేసే చర్యలు తీసుకోవాలి, అది ఏ ప్రభుత్వం అయినా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చేవారుగా, మెసేజ్ ఓరియంటెడ్ పర్సన్స్ గా ఉండాలి. ప్రజాప్రతినిధులు ఎలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇంకొక మామూలు సాధారణ ప్రజలు చేయని గ్యారంటీ ఏంటి? కాబట్టి ప్రజాప్రతినిధులు ఇలాంటి చేసినప్పుడు ఇంకా ఈయన రాజకీయంగా ఎప్పుడు ఏది పార్టిసిపేట్ చేయకూడదు, ప్రజల్లో తిరగకుండా ఉండే విధంగా దీని మీద చర్యలు తీసుకుంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలు ధైర్యంగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి చెబుతారు అన్నది నా ఉద్దేశం. ఖచ్చితంగా అనంతబాబు మీద చర్యలు తీసుకోవాలి. ఇది చాలా హేయమైన చర్య. ఆ మహిళలకి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా నిలబడుతుంది, మేము అందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే హారిక గారు, మీరు హోల్డ్లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి జనసేన నుంచి అడ్వకేట్ రజనీ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, అసలు ఏం చెప్పాలి, రాజకీయాలు ఎట్టు వెళుతున్నాయని చెప్పి అనుకోవాలి? మీరు కూడా చాలా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఓ పక్క నుంచి విలువలు లేని వ్యక్తులకి వైసీపీ కొమ్ము కాస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు అంటారా? అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు హారిక గారు చెప్పారు, అసలు రాజకీయాల్లో నుంచి వాళ్ళని సస్పెండ్ చేస్తేనే ఇలాంటివి లేకుండా ఉంటాయని చెప్పి కూడా హారిక గారు అనడం జరిగింది. మీరేమంటారు? ముఖ్యంగా ఇందాక ఈ వీడియో చూస్తే నాకు అనంతబాబుకు సంబంధించి ఏదో ఒక కెమెరాకి చూపిస్తూ ఏదో మొదలు పెట్టుకుంటున్న వీడియో వచ్చింది. అదే కదండి మీరు మాట్లాడుతుంది? అవును. సో అసలు అతను దానికి భయపడాల్సిన పని లేదు. ఏదో మా అమ్మాయి వీడియో వచ్చిందండి, దాని గురించి చూసి ముద్దు పెట్టుకున్నానండి అని చెప్పొచ్చు. ఎందుకు వెంటనే బుకాయిస్తూ అది నేను కాదు, ఆ వీడియోలో నేను లేను, అక్కడ ఇంకెవరో ఉన్నారు, అది మార్పింగ్ వీడియో అంటూ తనంతట తానే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంటూ మహా న్యూస్ కి ఫోన్ చేయడం జరిగింది. సరే, మహా న్యూస్ వాళ్ళు అక్కడ ఉండే సిఏకి ఫోన్ చేసి అనంతబాబు గారి కంప్లైంట్ ఇచ్చారంటే లేదండి మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదన్నారు. ఎందుకు గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకుంటున్నాడు? దాంట్లో ఇప్పుడు గోరంట్ల మీద ఒళ్ళంతా చూపించినప్పుడు లేని తప్పు, ఏదైతే అంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అరగంట గంట అన్న మినిస్టర్లు అప్పుడు లేని తప్పు, ఏదో ఒక వీడియోకి ఇలా ఇలా అంటున్నాడు. అది నేను కాదండి అని చెప్పొచ్చు, లేకపోతే ఆ వీడియోలో ఉంది నేను కాదండి అంటాడా, లేకపోతే ఏముంది సార్ అక్కడ ఏదో దేవుడి బొమ్మ కనిపించిందో లేకపోతే మా అమ్మాయి ఫోటో కనిపించింది అందుకనే ముద్దు పెట్టుకున్నాను అని అనొచ్చు కదా. ఎందుకంత భయపడుతున్నాడు? తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడు. సరే, అంతకుముందు ఇంకొక ఆయన పాపం దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన దువ్విన లిస్ట్ వచ్చింది. ఆ ప్రబుద్ధుడు అదేదో శుద్ధపూసలాగా ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు లీగల్ గా విడాకులు ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆయన గురించి ఈయన మాట్లాడారు. సో ఇవన్నీ ఒక ఎత్తండి. అనంతబాబు సుబ్రహ్మణ్యం గారి కేసులో సుబ్రహ్మణ్యం గారిని చంపి డోర్ డెలివరీ ఎందుకు చేశారు అంటే ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అనంతబాబుకు సంబంధించిన సీక్రెట్స్ సుబ్రహ్మణ్యానికి తెలిసింది. ఆ సీక్రెట్స్ సుబ్రహ్మణ్యం ఎక్కడ నోరు విప్పి బయట చెప్పేస్తాడా? అది ఆడబిడ్డల విషయమా, లేకపోతే గంజాయి మాఫియా విషయమా, లేకపోతే కొన్ని తెలియని కూడని విషయాలా? సార్, శత్రువులు ఎక్కడో ఉండరండి, ఎవరి పార్టీలో వారే ఉంటారు. వైసీపీలో అక్కడక్కడ కూడా మచ్చుకి చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి. ఎస్పెషల్ గా మాకు తెలిసి ఒక డిఐజీ ఉండేవారు ఇక్కడ, యేసురత్నం గారని. ఆయన ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు కూడా అసలు ఇతను పోలీసేనా అనేంత సౌమ్యంగా డీల్ చేస్తారు ఏ కేసులైనా. ఇంట్లో మనిషిలాగా ఉంటారు. సో ఇక్కడ వాళ్ళందరూ కొద్ది గొప్ప గెలిచే అవకాశాలు కొంత మూమెంట్ వస్తున్నా ఇలాంటి ప్రబుద్ధులకి సీట్లు ఇచ్చి వీళ్ళ వల్ల పార్టీ మొత్తం శూన్యం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఆకాశంలో దిగిరాల. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, మంచి మంచి అభ్యుదయ భావాలు గల ఉన్నవాళ్ళు, సరే తండ్రి బాటలో కొడుకు వెళ్తున్నాడేమో అని వచ్చి ఆ కొడుకు వల్ల వీళ్ళకుండే మంచి పేరు కూడా చెడగొట్టుకున్నారండి. కొంతమంది ఉన్నారు అక్కడెక్కడ, చాలా మంది వైసీపీలో మంచి వాళ్ళే ఉన్నారు. కానీ ఇలాంటి అత్యుత్సాహపరులు, మన రోజక్క, మన విడుదల రజనక్క, మన కొడాల నాని అన్న, మన వల్లభనేని వంశీ కూసిన కారు కూతలు, ఇవన్నీ పార్టీ పతనానికి నాందేని అండి. ఒళ్ళంతా చూపించిన గోరంట్ల మాధవ్ అది నా మొలతాడు కాదు, ఇది నా మొండెం కాదని మాట్లాడుతుంటే పిచ్చి మాటలు.
అంబటి రాంబాబు, సంజన, సుకన్య మాట్లాడుతుంటే అసలు అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చారని మీరు అంటున్నారు. అలాంటి వాళ్ళైతేనే పదవులు ఇస్తారు గౌరవ జగన్ రెడ్డి గారు. ఎందుకంటే అడవి తోటలు తగలబెట్టిన వాడి మీద ప్రేమ కారిపోతే 2 ఇళ్లు కట్టించు, 1 ఎకరం పొలం ఇచ్చు, నువ్వు ఎంపీ సీట్ ఇచ్చి నువ్వు పార్లమెంట్ లో కూర్చోబెడతావా? అతనికి ఏమన్నా హిందీ ఇంగ్లీషు మాట్లాడడం స్పష్టంగా వస్తుందా? రాష్ట్ర సమస్యల గురించి ఏ రోజున పార్లమెంట్ లో నిలబడి మాట్లాడారా? ఈ రోజు విజయసాయి రెడ్డి ఎన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, రాజ్యసభ సీట్ ఇచ్చి కూర్చోబెడితే సినిమా టికెట్లు 100 రూపాయలకి తగ్గించాడు. ఒళ్ళంతా చూపించిన గోరంట్ల మాధవ్ గారిని కూర్చోబెట్టారు. ఆ దాన్ డిస్టరీస్, ఎస్పీవై ఆగ్రో డిస్టరీస్ మిథున్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ ప్యాకేజ్ కాదు, రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటారు. ఇంకొకటి, దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య 2 సంవత్సరాల క్రితం నా భర్త ఇలా చేస్తున్నాడు, నా బిడ్డ ఇలాగా కెమెరా కూడా పెట్టింది కారులో, ఇదిగోండి ఈ దృశ్యాలు, వాళ్ళ మీద చర్య తీసుకోండి అంటూ పార్టీ హైకమాండ్ తో పాటుగా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఏమన్నా ఆ కంప్లైంట్ వెలుగులోకి వచ్చిందా అండి? సుబ్రహ్మణ్యం ఎందుకు చనిపోయాడో వెలికి తీశారా? చనిపోయిన వాడిని పట్టుకోండి, పట్టుకోకపోండి, కానీ ఏ కారణాల వల్ల చంపబడ్డాడు అదన్నా తీసుకురండి సార్. ఈ రోజు దళితులంటే నాకు అంత చిత్తశుద్ధి అంటాడే, సుబ్రహ్మణ్యం కుటుంబం దళితులే కదా, మరి ఆ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబంలోకి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చో ఆ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం చేశాడా అండి? లేదే. ఇలాంటి చిత్తశుద్ధి లేని అనంతబాబుని పక్కన కూర్చోబెట్టి మా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ భవనాన్ని ఆవిష్కరించడానికి, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తీసుకొస్తాడా? అది దళితులను అవమానించడం కాదా అండి? కొండేపిలో ఒక దళిత బిడ్డ ట్రాక్టర్ తో తొక్కిస్తే చొక్కా లిప్పుకొని తిరిగిన ఆదిమూల సురేష్ ఎర్రగొండపాలెంలో ఏదైతే సీఎం గారి క్యాంపైనింగ్, ఏదైతే చంద్రబాబు గారి క్యాంపైనింగ్ కి అడ్డుపడి రాళ్లు దువ్వినటువంటి ఆదిమూల సురేష్ చదువుకున్న వ్యక్తి, చొక్కా లిప్పుకొని రోడ్ల మీద తిరిగి సల్మాన్ ఖాన్ లాగా ఒళ్ళు చూపించకపోతే నీ కలెక్టర్ ఆఫీస్ లో, ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ లో ఒక పిల్ల ట్రాక్టర్ తో తొక్కబడింది, దళిత బిడ్డ. నేను వచ్చి అక్కడ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశాను. తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే నక్క ఆనంద్ బాబు గారిని, వీరాంజనేయులు గారిని పంపించి వాళ్ళతో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానంటూ ప్రకటించడం జరిగింది. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి, మీ కుటుంబాన్ని ఆదుకుంటామమ్మా, ఏదో ఒక ఉద్యోగం మీకు ఇస్తాం, మీ చదువు దగ్గర ఉద్యోగం అంటూ వాళ్ళని ఓదార్చారు. మరే నిద్రపోతుందా వైసీపీ? దళితుల పట్ల ఇదేనా మీ చిత్తశుద్ధి? నా ఎస్సీలు, నా బీసీలు, నా మేనమామలు అన్నారు. ఎక్కడ కంసమామలా మీరు? ఈ రోజు ఆడపిట్ల పట్ల చిత్తశుద్ధి లేదు. జరిగిన ప్రతి అవమానానికి అలా ఏదో పని మీద దొంగతనానికి వెళ్ళారండి, అనుకోకుండా రేప్ చేశారండి అంటూ మాట్లాడిన హోమ్ మినిస్టర్, మహిళా కమిషన్ వాడింది 2 నోటీసులు. ఒకటి పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే ఒకటి చంద్రబాబు గారికి, 2 చంద్రబాబు గారికి, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఏమో. బహుశా ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన 5 సంవత్సరాలు అస్తవ్యస్తం అయిపోయిందండి. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఎమ్మెల్సీకి సంబంధించిన అన్ని వివరాలు వెలుగులోకి తీసుకొచ్చి అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలి. అప్పుడే మిగతా ఎమ్మెల్సీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ప్రజాప్రతినిధులు ప్రజలకి రోల్ మోడల్ గా ఉండాలా. రోల్ మోడల్ గా ఉండాల్సిన వాళ్ళు అరగంట అయినా పర్లేదు, గంట అయినా పర్లేదు, ఏం మసాజులు చేస్తావు, నీ దాంట్లో ఏం స్పెషలైజేషన్ ఉన్నాయి అంటూ మాట్లాడిన రికార్డింగ్లు. ఇక్కడ మనం ఒక విషయం చూడాలండి, వాళ్ళు రజనీ గారు, ఇక్కడ మనం ఒక విషయం చూడాలి. రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళే ఇలా చేస్తూ ఉంటే బయట మహిళల మీద చాలా అకృత్యాలు జరుగుతున్నాయి, కిడ్నాపులు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు. వీళ్ళని చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. రాజకీయ నాయకుల్ని చూసి అట్లా చేస్తున్నారా అని చెప్పి కూడా మనం భావించాల్సి వస్తుంది. ఏమంటారు? చాలా వరకు గంజాయి విచ్చలవిడిగా సప్లై చేసి దారిలో వెళ్లే యువతను కూడా పక్కదారి పట్టిస్తున్నారండి. రేపులు చేస్తున్నారని మీరు అంటున్నారు. రేపులు చేసేలాగా ప్రేరేపించి వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చి ఆ కేసుల్లోంచి బయటికి తెస్తాను, నువ్వు కాస్త ఈ ఏరియా ఓటింగ్ అంతా నువ్వు చూసుకో, నీకే ఇబ్బంది లేదంటూ ఒక ఆడపిల్లని పంపించి వాళ్లే రేప్ చేసి వాళ్లే కేసుల్లో ఇరికించి నిన్ను కాపాడుతానన్నటువంటి కొన్ని కేసు దాఖలాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఈ రకంగా వాళ్ళు ఆ ఘటన చేశారా, వాళ్ళని ఆ ఘటనకి ప్రేరేపించారా? గంజాయి మత్తులో ఉన్నప్పుడు తల్లైనా, చెల్లైనా, కూతురైనా వాళ్ళ కళ్ళ ముందు కనపడదండి, ఒక ఆడదిగానే కనపడుతుంది. అటువంటి మోజులో ఎలా దిగజారిందంటే, ఎక్కడో పండే గంజాయి పంట వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఒక 16 ఏళ్ల ఒక మైనారిటీ పిల్లోడు, అంటే ఒక ముస్లిం పిల్లోడు, ఒక 18-16 ఏళ్ల పిల్లోడు, ఒక 65 ఏళ్ల పెద్దావిడ మీద రేపు ఘటన జరిగితే ఆమెని వినుకొండ నుంచి జీజీ హాస్పిటల్ కి తీసుకొస్తే స్వయానా నేను వెళ్ళి, బామ్మ పొరపాటున తప్పుగా ప్రవర్తించాడు ఆ పిల్లవాడు, నీ చెయ్యి లాగాడా, నీ చీర లాగాడా అంటే, అమ్మా తప్పు జరిగిపోయిందమ్మా, నా మీద కూర్చొని నా మీద దారుణం చేశాడమ్మా వాడు గంజాయి మత్తులో, వాడి వాసనకే నా కళ్ళు బైర్లు గమ్మని అమ్మా అని. సిగ్గు లేదా సార్ ఆ వ్యవస్థకి? వినుకొండ పోలీసులు ఈ రోజుకి వాళ్ళని అరెస్ట్ చేశారా? ఎంతమందిని జైల్లో పెట్టారు? ఎంతమంది మీద శిక్షలు నిరూపించారు? పోరగాళ్ళు దొరకలేదంట. ఆ బిడ్డ గుర్తుపడుతుంది,
65 ఏళ్ల పెద్ద ఆవిడ గుర్తుపడుతుంది. ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? విచ్చలవిడిగా ఉండే గంజాయి మోజులో పడుతున్న యువతను ఎందుకు మీరు దారి మళ్లిస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు చిత్తశుద్ధిగా ఎదుర్కోలేకపోతున్నారు? మీరు అధికారులు 5 ఏళ్ల నుండి పోయేటటువంటి రాజకీయ నాయకులకు మీరు తొత్తులుగా పనిచేస్తారా? 62 ఏళ్లు పనిచేయాల్సిన వ్యవస్థ మీది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ చేస్తానని మాట ఇచ్చి వచ్చారు. పొలిటికల్ కింద తొత్తుల్లాగా చెంచల్లా గిరటల్లా పనిచేయకండి. దయచేసి వ్యవస్థలో మార్పు రావాలి. ఇప్పుడు ఈ ఘటన గురించి మేము ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అన్నా అయ్యా, దయవుంచి ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధి లేని వాళ్ళు, లేదా రేపు ఘటనలు ప్రోత్సహించే వాళ్ళు, గంజాయి విచ్చలవిడిగా పంపిణీ చేసేవాళ్ళు, ఆ కారణాల్లో కేసుల్లో ఉండే వాళ్ళని దయచేసి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అన్న. ఎందుకంటే ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తానన్న మహాత్మా గాంధీ కూడా అర్ధరాత్రి ఆడబిడ్డ తిరిగినప్పుడే రాష్ట్రానికో దేశానికో ప్రజాస్వామ్యం ఉన్నట్టు అన్నారు. ఈ రోజు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నాం. గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోతుంది. డ్రగ్ మాఫియా నడుస్తుంది. ఏ కాలేజీలో యూనివర్సిటీలో పిల్లల్ని జరిపించాలన్నా భయం వేసి పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకైనా పంపిస్తున్నాం మా బిడ్డలతో సహా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి నమ్మకం కలగాలండి. ఏదైతే ప్రజాప్రతినిధులు రోల్ మోడల్ అని మీరు అన్నారు, నేను చదువుకునేటప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చూసాం. మేము చదువుకునేటప్పుడు మీరు అనుకుంటారు తరిమెల నాగిరెడ్డి గారని. అందరూ ఎమ్మెల్యే పదవి కోసం పోరాడుతుంటే ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేసి శాసనసభ సాక్షిగా అసెంబ్లీ అంటే బాతకాని సెంట్రల్ అయిపోయినాయి, చేపల మార్కెట్లు అయిపోయినాయి అంటూ తాకట్టులో భారతదేశం ఒక బుక్ ప్రావిష్కరణకి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ని కోర్టులో నోట్ చేసుకున్నదే తాకట్టులో భారతదేశం అండి. అటువంటి వ్యక్తులు మాకు రోల్ మోడల్ అండి. పుచ్చలపల్లి సుందరయ్య గారు రెడ్డి అని ఎవరికి తెలియదండి. పేరు చివర తోకలు తీసేసి ఊరి చివర పాకల్ని వెలివేస్తున్న టైంలో ఈ రోజు చిత్తశుద్ధిగా పనిచేస్తున్న కమ్యూనిస్టు వాది పుచ్చలపల్లి సుందర, ఆయన మాకు ఆదర్శం. ఇప్పుడు ఆదర్శం మేము ఎవరిని తీసుకోవాలండి? ఇలాంటి వాళ్ళన నవ్యాంధ్ర నిర్మాత, సైబర్ టవర్ సృష్టికర్త మాకు ఆదర్శం. ఎందుకంటే రాష్ట్రం ఇంత అప్పుల ఊబిలో ఉన్నప్పుడు బయటకు తీసుకురాగల నేత ఒకే ఒక్కడండి. ఆయన చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆశ్చర్యం వేసింది. జీతం తీసుకునే ధైర్యమే చేయలేకపోయాను, పంచాయతీ డబ్బులు ఎటు వెళ్ళినాయో అర్థం కావట్లేదు. ఈ టైంలో రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారంటే ఆయన వల్లే సాధ్యం. ఆ విజనరీ ఉన్న వ్యక్తి దగ్గర నేను ఎంతో నేర్చుకోవాలి, ఎంత నేర్చుకున్నా అది ఇంతేనా అనిపిస్తుంది ఆయనకు ఉండేటటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద. అసలు రూపాయి లేనప్పుడు 1000 రూపాయలు ఒకేసారి ఎలా పెంచి ప్రజలకు పంచగలిగారు? వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ అంటూ ఆయన్ని పొగిడినటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా అండి. అదే రకంగా అవినీతి రహిత పరిపాలన, ఆడబిడ్డలకి రక్షణగా అన్నగా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి. కానీ కేసుల్లో ముద్దాయిల్ని, మర్డర్ చేసిన వాళ్ళని, కోడికత్త అందించిన వాళ్ళకి పోస్టులు ఇచ్చి పదవులు ఇస్తే ఏం మాట్లాడతారు? నా జగన్ అన్న గుండె లబ్ డబ్ కాదు, జగన్ జగన్ అని కొట్టుకుంటుంది ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా పొగుడుతారు. వీళ్ళందరికి కూడా జగన్ ఎక్కుపెట్టి గురి పెట్టాక వాళ్ళ విశ్వరూపం చూసుకొని వాళ్ళ పార్టీలోంచి బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకుంటూ పక్క పార్టీలోకి చేరిన పరిస్థితి ఉందండి. ఈ టైంలో రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి, ఆడబిడ్డలకి రక్షణ కల్పించాలి. ఇటువంటి ఘటనలకు పాల్పడిన ఎమ్మెల్సీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలన్నా ఇమీడియట్ గా అతన్ని సస్పెండ్ చేయాలా? ఎందుకంటే ఈ పదవితో విర్రవీగుతూ రేపు ఇంకేదైనా తప్పులు చేస్తాడు. మొదట్లోనే ఆనకట్టలు కట్టకపోతే అన్నమయ్య డ్యాం పగిలి ఊర్లు మునిగిపోయినట్టుగా ఇతని వల్ల ఎంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోతారు అని మా భావన, ఆవేదన అండి. అయితే అసలు విలువలతో కూడిన రాజకీయాలు రావాలంటే ఎటువంటి ప్రక్షాళన జరగాలంటారు? విలువలు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి విలువలు ఏంటి, విలువలు లేనంటే. తల్లి లేకుండా రాజీనామా అంటే అమ్మ రాజీనామా చేశాక రాజకీయ ప్రస్థానంలోకి వచ్చిన వ్యక్తి, తండ్రి చనిపోయాడు ఏ కారణంగా అని సిబిఐ ఎంక్వైరీ వేయని వ్యక్తి, తండ్రి చావు కారణమైనటువంటి పరిమళ నత్వాని గారికి కొద్దో గొప్ప సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు, వీళ్ళకి విలువలే ఉంటాయండి. అన్న తాడేపల్లికి కూడా సభ సాక్షిగా చెప్పాడు, జగన్ నీ అక్కని నీ చెల్లని కొడుతున్నావు నువ్వు, ఎందుకు నీ తల్లి అంత దూరంలో వెళ్ళిపోయింది, ఎందుకు నీ చిన్నాయన గొడ్డలి పొట్ల నీ పాత్ర ఉంది ఎందుకు అని అడుగుతుంటే వాళ్ళకి ఏం విలువలు ఉన్నాయని విలువలు కాపాడతారు? విలువ లేని వాళ్ళు రాజకీయంలో ఉంటే ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే అవినీతి పరులు రాజ్యం వెళుతుంటే నిజాయితీ పరులు జైల్లో ఉంటారు. మేధావి మౌనం రాష్ట్రానికి విపత్తు. మరి మేధావులు మౌనంగా ఉండవలసిన బాధ్యత లేదండి. మీరు ముందు చిత్తశుద్ధిగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. విలువ లేని రాజకీయాలు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరికైనా ఒక పోస్ట్ ఇవ్వాలంటే వాళ్ళ మీద కేసులే ఉన్నాయి. వాళ్ళ కాంటాక్ట్ సర్టిఫికెట్ ఏంటి, వాళ్ళ గురించి సంబంధించిన వాళ్ళతో విపులంగా చర్చలు చేసి, కరెక్ట్ డబ్బు లేకపోయినా పర్లేదు, నిజాయితీ గల గొంతుకుంది, వాళ్ళకి గొప్ప చదువు ఉంది, వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటూ పోస్టులు ఇస్తారు, పదవులు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు. కానీ జగన్ రెడ్డి గారు ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని మర్డర్లు చేశాడు, ఎన్ని స్కాములు చేయగలుగుతాడు పదవిలోకి వచ్చాక అన్ని ఆచి తూచి నేరగాళ్ళనే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సో ఇటువంటి పరిస్థితుల్లో నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉందండి కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఉన్న జగన్ గారికి. సో ఎనీవే విలువలు కూడిన రాజకీయం ఉంటే చాలా మంది రాజకీయంలోకి రావాలనుకుంటారండి.
అలాంటి విలువలు లేని రాజకీయం ఉంటే అబ్బా ఈ బూతులు తిట్టుకోవడాలు, మన రాజకీయంలోకి వెళ్ళి మన కుటుంబాన్ని మాటలు అనిపించడాలు, ఇవన్నీ ఎందుకులే అని వచ్చే వాళ్ళని కూడా ఆగిపోతామండి. అసలు ఈ అనంత్ బాబు ఆదివాసీ మహిళల మీద ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు, మీరు ఏమి అబ్జర్వ్ చేశారు మేడం? సార్, ఆదివాసీలు అంటేనే పాపం వాళ్ళు నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి. కేసులు ఏమన్నా వేస్తేనే కదండి వెలుగులోకి వచ్చేది, కేసులు వేస్తేనే చంపేస్తామంటారు. అసలు ఎంత దారుణం అంటే ఈ ఆదివాసీలు గతంలో ఎన్నో కేసులు వేసి ఉంటారు, అవి స్టేషన్ లోనే కంప్లైంట్లు చించేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి భయపడుతున్న పరిస్థితి. ద్వారంపూడి గారు ఒక ఆవిడతో సంబంధాలు ఉన్నాయి అంటూ ఆవిడ ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టారంటే ఆ ఎస్సీ మహిళను బయటికి రానిచ్చి కేసులు వేయగలిగిచ్చారా? లేదే. ఆవిడ ఎటు వెళ్తే అటు ఎందుకు టవర్ లొకేషన్స్ పెట్టారు? అదే రకంగా జరుగుతున్నటువంటి అకృత్యాల్లో ఆదివాసీలకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాళ్ళు స్టేషన్లకు వెళ్ళినా, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగినా అసలు నువ్వు కరెక్ట్ అయితే అతను ఎందుకు తప్పు చేస్తాడు అనేటటువంటి వాదన ఉండేదండి. నేను గతంలో అరకు పరిసర ప్రాంతాల్లో, చంబల్లో ఒక లంబసింగ్ అనే ఒక పరిసర ప్రాంతంలో ఒక కేసు నమోదు చేసినప్పుడు నేను ఉన్నానండి అక్కడ. అమ్మ, నీ మీద ఘటన జరిగింది కదా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటే, మా అవ్వ కానీ లేకపోతే మా ఊరు గ్రామ పెద్దలు కానీ అటు వద్దన్నప్పుడు ఎందుకు పోయావు, వద్దంటే చదువుకోవడానికి ఎందుకు సిటీకి పోయావు, వాడి కదిలిచ్చాడు వీడి కదిలిచ్చాడు అని ఎందుకు చెప్తున్నావు, నీలోనే తప్పు ఉంటది, నువ్వు కరెక్ట్ గా ఇంటి దగ్గర ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని మమ్మల్నే తిడతారండి. అందుకనే అతను తప్పు చేశాడు, బలవంతంగా నన్ను అనుభవించాడు, కడుపు వస్తుందేమోనని భయపడ్డానండి, లేదు రాలేదు, అందుకనే నేను ధైర్యంగా చదువు మానేసి వచ్చి పెళ్లి చేసుకున్నానని. మరి నువ్వు కేసు పెట్టొచ్చు కదా అంటే, కేసు పెట్టినప్పుడు మా ఆదివాసులే మమ్మల్ని ఇబ్బంది పెడతారండి, నువ్వు బయటికి వెళ్ళి ఈ రోజు ఆదివాసి మీద అత్యాచారం అంటే ఆదివాసీల మీద నింద పడుతుంది అంటూ వాళ్ళు మాట్లాడతారండి అంటూ భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఆదివాసీలు బయటకు వచ్చి డేర్గా కంప్లైంట్ పెట్టలేరండి, చాలా మంది కంప్లైంట్లు పెట్టలేరండి. మా కళ్ళ ముందు ఒక బ్రాహ్మణుల ఇంట్లో దొంగతనం జరిగింది. అదే దొంగతనంలో ఆ వచ్చిన రౌడీలో ఆ బ్రాహ్మణులు ఒక ఆడపిల్లని రేప్ చేశారు. అమ్మ, తెల్లారే లేసి దొంగతనం జరిగింది కదా, కంప్లైంట్ ఇవ్వండి అంటే పోలీసులు ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఆ రోజు ఎంతమంది ఉన్నారు? 3 మహిళలు ఉన్నారు. మీ చిన్న కూతురు ఏదమ్మా? చిన్న కూతురు కొంట్లో బాగోకుండా ఆ అమ్మాయిని మా దూరపు చుట్టాల దగ్గర పంపించి ఆ అమ్మాయిని పిలిపించండి, ఆ అమ్మాయితో కూడా స్టేట్మెంట్ తీసుకోవాలి, ఆ అమ్మాయితో కూడా మాట్లాడాలి అన్నారు. ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయి గురించి తెలిసిపోతుందేమో నన్ను ఒకే ఒక ఉద్దేశంతో, దొంగతనం జరిగినా తన బిడ్డ ఒకరికి రేపు గురైనా సరే ఆ బాధతో తండ్రి అస్వస్థకు గురై చనిపోయాడే కానీ కంప్లైంట్ ఇవ్వలేదండి. ఆదివాసుల మీద జరిగే అత్యాచారాలు ఎన్నో వచ్చినాయి, మీ వెలుగులోకి ఎన్నో వచ్చినాయి అంటే ఎన్నో వస్తాయి, రావు. కంప్లైంట్ అంటే గడప దాటి బయటకు వచ్చే వాళ్ళు అరుదండి. 100లో 10 కంప్లైంట్లే మీరు తీసుకుంటున్నారు. 90 కంప్లైంట్లు రాజకీయాల కింద నలిగిపోతున్న ఎంతో మంది ఆడబిడ్డల్ని కాపాడాలంటే విలువలతో కూడిన రాజకీయం చేయాలి. కానీ అది లేదు. ఇప్పుడు వాలంటీర్లని వాడుకోవడం, సచివాలయ సిబ్బందిని వాడుకోవడం, ఎమ్మెల్యేలను వాడుకోవడం, అవసరాలకు ఇబ్బంది పడడం, లేకపోతే వాళ్ళని వీడియో తీయడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని భయపెట్టడం. ఎవరు పని చేయగలుగుతున్నారు సార్? ఈ రోజు ఆడబిడ్డ అంటే కనేటప్పుడే వడ్ల గింజ వేసే వాళ్లే మంచిదేమో అనిపిస్తుంది. బతికిచ్చి చివరాఖరిలో ఈ రేప్ ఘటనలు, ఈ కష్టాలు ఎదుర్కొనే కంటే మొగ్గలోనే తుంచేయడం మంచిదేమో అనే పరిస్థితికి వచ్చేసారు. బేటీ బచావో బేటీ పడావో అని ఎందుకు ఇస్తున్నారు? ఆడబిడ్డల్ని కాపాడండి, ఆడబిడ్డల్ని చదివించండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటారనే కదా. సో చదువు అనేది చాలా నీడండి. చాలా వరకు కేసులు వెలుగులోకి రాలేదు. ధైర్యంగా పోరాడాలి అంటే ఆడబిడ్డ చదువుకోవాలి, విలువలతో కూడిన వాళ్లే రాజకీయం చేయాలి. ఈ రోజు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఎంత మంది మీద దాడులు జరుగుతున్నాయి, ఎంతమంది రాజకీయ నాయకులు ఎదగాలి అంటే తప్పుదోవలోనే ఉంటే ఎదుగుతారు, లేకపోతే ఎదగలేరు అనే ఒక బ్రాండ్ వేసేసారండి రాజకీయాల్లో. ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలంటే ఎన్నో ఒడిదుడుకులు తట్టుకోవాలంటే తప్పు లేదండి, అన్నిటికీ సిద్ధపడతాం, 4 మాటలు అంటాం, 4 మాటలు అనిపించుకుంటాం. కానీ తప్పు చేసే రాజకీయాలు చేయాలి, ఏ ప్రొఫెషన్ లోనే ఎదగాలంటే ఇది తప్పదు అంటే అక్కర్లేదండి, ఆ ప్రొఫెషన్ అక్కర్లేదు. నీతి లేని రాజకీయాల్లోకి రాలేము కొంతమంది అనేటటువంటి బ్రాండ్ ని చెరిపేసి ఈ రోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన రాజకీయం అంటే ఏంటో చూపిస్తారండి రాగల రోజుల్లో. ఓకే రజనీ గారు, మీరు ఎలా హోల్డ్లో ఉండి మనతో మాట్లాడడానికి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు, ఫోన్ లైన్లో. శిరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శిరీష్ గారు, మీరు మార్నింగ్ నుంచి చూసే ఉంటారు, మీ హస్బెండ్ కూడా మహా న్యూస్తో మాట్లాడడం జరిగింది. అనంత్ బాబు చేసిన అకృత్యాలు మహిళల మీద కానీ బయట చాలా అకృత్యాలు చేశారు, కానీ ఎవరు భయపడి బయటికి రాలేదు అని చెప్పి కూడా భాస్కర్ గారు చెప్పడం జరిగింది. ఏం జరిగిందండి అసలు అనంత్ బాబు విషయానికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా వచ్చినటువంటి ఏదైతే న్యూడ్ వీడియో ఉందో అదైతే ఖచ్చితంగా అతనే అని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే గతంలో ఇలాంటి చర్యలకి చాలా చాలా పాల్పడ్డాడు ఆయన. చాలా మంది మహిళలు బయటికి రావడానికి భయపడినటువంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయండి. ఇప్పటికి కూడా అతని యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో చాలా మంది వచ్చి మాకు చెప్తా ఉన్నారు,
కానీ అదే మీరు కంప్లైంట్ రూపంలో ఇద్దామంటే వాళ్ళు మహిళలు అయ్యారు. వాళ్ళ బయటకు వస్తే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుందో అని చాలా మంది మహిళలు బాధపడినటువంటి సిచ్యువేషన్లు చాలా జరిగాయండి. నేనైతే అతనికి ఈ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఖచ్చితంగా అతనే ఇది మార్పింగ్ వీడియో కాదు, కేవలం అతనే స్వయంగా మహిళలతో ఏ విధంగా ప్రవర్తించాడు అన్నది స్వయంగా మనం చూసాము. అది మార్పింగ్ అయితే కాదు. ఎందుకంటే స్వయంగా ఆ చేతులకుండా ఉంగరాలు, ఆ మెడలో వేసుకున్న చైన్ వాళ్ళ ఇంట్లో తీసుకున్నటువంటి వీడియో అని చాలా మంది చెప్తా ఉన్నారు, చూసాం కూడా. దాంట్లో మార్పింగ్ అనేది అయితే ఏదీ లేదు. ఖచ్చితంగా ఆ వ్యక్తే మహిళల్ని ఈ విధంగా ఇక దారుణంగా మ్యానిపులేట్ చేస్తూ మా రంపచోడవరం నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ గా చేస్తున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. కాబట్టి ఎటువంటి అపోహ పడాల్సిన అవసరమే లేదండి. ఖచ్చితంగా ఆ వ్యక్తే, వీడియోలో ఉన్న వ్యక్తి కూడా ఈ అనంత బాబే. నేను కాదు మార్ఫింగ్ చేశారు, 2 రోజుల క్రితం నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని చెప్పారు. కానీ నరసింహమూర్తి గారితో మాట్లాడామండి, మహాన్యూస్ చైర్మన్ గారు మాట్లాడారు, అలాంటి కంప్లైంట్ ఏమీ రాలేదని కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు మీ దగ్గరకు వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం ఏమైనా జరిగిందా అండి? మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారు? అవునండి, మేము కూటమి ఏర్పడిన వెంటనే చాలా మంది ధైర్యంగా మహిళలు బయటకు వచ్చారు. ఎలా అంటే నీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, లేకపోతే నీ జాబ్ అక్కడే ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలని, లేదంటే ఒక నమస్కారం పెట్టలేదని ఒక మహిళల్ని గుండెల మీద తరినటువంటి సిచ్యువేషన్, గవర్నమెంట్ ఎంప్లాయీని, ఇలా చాలా మంది మహిళలు మా దగ్గరకు వచ్చి చెప్పారండి. ఇంతలాగా చేశాడండి, మేము ఇంత నష్టపోయాము, ఇప్పుడు మీరు ధైర్యంగా మేము బయటకు వచ్చి చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చాలా మంది చెప్పారు. అదే విధంగా ఓన్లీ మహిళల పరంగా కాదు, ఇక్కడ రైతులు నష్టపోయారు ఇతని వల్ల. ఎందుకంటే ఒక నాన్ ట్రైబ్ గా ఉండి ఇక్కడ భూములు, రైతుల ట్రైబల్ భూములు అనేది కబ్జా చేయడం అని కానీ, రకరకాలుగా, లేకపోతే R&R ప్యాకేజ్ విషయంలో అక్రమాలకు పాల్పడడం అని కానీ, ఇలా చాలా రకాలుగా ఇక్కడ ఏజెన్సీ ట్రైబల్ పీపుల్ ని ఇబ్బంది పెట్టాడండి ఎమ్మెల్సీ అనంత్ బాబు అనే వ్యక్తి. సో చాలా మంది వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి నేను ధైర్యం చెప్పాను, ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండొచ్చు, మన ముఖ్యమంత్రి గారు, సీఎం గా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మనకు అన్ని విధాలు మనకు అండగా ఉంటారు, మీరు ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండొచ్చు, ప్రజలకు నేను హామీ ఇచ్చానండి. వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అతని యొక్క అక్రమాలు కూడా బయట పెట్టే రోజు ముందు ఉందండి. అంటే ఉద్యోగం చేయాలంటే ఆయన మాట వినాల్సిందేనా అండి అక్కడ? అసలు తప్పదండి. అదే 10 సంవత్సరాల నుంచి అదే వ్యవహారం నడిచిందండి ఇక్కడ. ఒక మీరు చెప్తే నమ్మరు, ఒక ITDA PO నుంచి సబ్ కలెక్టర్ వరకు కూడా ప్రతి ఒక్కరు, ఎస్పీలు ఏంటి, ప్రతి ఒక్కరు అతను చెప్పిన మాటే వినాలి, లేదంటే వాళ్ళపైన వ్యతిరేక చర్యలు, ట్రాన్స్ఫర్లు, బదిలీలు, ఉద్యోగ పరంగా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ స్వయంగా జరిగినాయి అండి. చాలా మంది అనుభవించిన వాళ్ళే మా దగ్గరకు వచ్చి చెప్పారు. చాలా ఇప్పుడు వాళ్ళందరూ ట్రాన్స్ఫర్లు. శిరీష్ గారు, సో అనంతబాబు విషయంలో అక్కడి మహిళలు చాలా ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ఉద్యోగం చేయాలంటే అనంతబాబు చెప్పింది వినాల్సిందే, అది చిన్న స్థాయి నుంచి సబ్ కలెక్టర్ వరకు అందరూ అతను చెప్పిన మాట వినాల్సిందే, లేకపోతే జాబ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి మహిళలందరూ వాపోతూ ఉన్నారు. ఇప్పుడు స్పందించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష గారు దగ్గరికి వచ్చి చాలామంది మహిళలు ఇలా చెప్పుకుంటున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం తప్పకుండా అక్కడున్న మహిళలకి, ఆదివాసీలకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అనంతబాబుకు సంబంధించి ఏవైతే విషయాలు పొద్దుటి నుంచి మహాన్యూస్ టెలికాస్ట్ చేస్తుందో తప్పకుండా అక్కడున్న మహిళలకి న్యాయం జరిగే విధంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతున్నారు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మహాన్యూస్ తరపున ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్.